ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళకి ముందు ఒక చిన్న పవర్ జనరేషన్ ఉండాలి, సోలార్ లాంటి. ప్లస్ ఆ యువతరం అక్కడ ఖాళీగా కూర్చుంటున్నారు, వాళ్ళకి ఆడుకోవడానికి ఏదన్నా ఉండాలి, అలాగే వాళ్ళకి ఒక ఉపాధి ఉండాలన్నప్పుడు ఆయన బోలెడు ఏర్పాట్లు చేశారు. క్యారమ్స్ దగ్గర నుంచి, చెస్సుల దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్లు ఇట్లాంటివన్నీ పంపించారు ఫ్రీగా. ప్లస్ సీడీలు డివిడీలు వేసుకోవడానికి పవర్ తో నడిచే బ్యాటరీలతో, దానికి మళ్ళీ సీడీలు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఇస్తారు, వెళ్ళి ఎప్పటికప్పుడు తీసుకోవడం. అప్పుడు సీడీలు డివిడీలు కాదు, ఇప్పటికి మళ్ళీ కాదు, అట్లాంటి అవన్నీ ఆయన పోలీసు డబ్బులతో చేశారు. దాంతో కంట్రోల్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఎస్పీ మురళి గారు కానీ వీళ్ళందరూ చేసుకొచ్చారు. అంటే చెయ్యాలి అన్న తపన ఉండాలి. ఇప్పుడు అట్లాంటి తపన ఈయన దగ్గర ఉంది. లైట్లు పంపించడం కానీ, లేకపోతే ఈయన సొంత డబ్బులతో చెప్పులు పంపించడం కానీ మంచి ఆలోచన చేస్తున్నారు. ఈవెన్ మొట్టమొదటిసారి అనుకుంటే వాళ్ళు ఆయన క్యాబినెట్ లో ఈ ప్రపోజల్ ఆయనంతటా ఆయన పెట్టింది. ఎర్రచందనం, జియో ట్యాగింగే కాదు, ఈ దీని గురించి కూడా మాట్లాడారట. ఫస్ట్ టైం క్యాబినెట్ మీటింగ్ లో నాయకుల మధ్యన సమన్వయం ఉండట్లేదు, ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తున్నారు, ఇదే మాట ఎంటలేదు, ఎమ్మెల్యేని కంట్రోల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ సమన్వయాన్ని కూడా చెడగొడుతున్నారు వీళ్ళు, చెప్పినా కూడా వింటలేదు అన్నది పవన్ కళ్యాణ్ తొలిసారి